బాబాయ్ గారు చెప్పండి. బాబు, మేమిక్కడ అవర్ ప్యాలెస్ అనే కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం. బాబు, ఆ కళ్యాణ మండపం ఇదేనా? అవును, అదే. అలాగే లోపలికి వచ్చేసేయండి. అలాగే బాబు. ఇదేనంటయ్యా, నువ్వు ఊరంతా తిప్పావు. నువ్వు పెళ్లి కూతురుగా రావడం ఏంటి? నక్షత్రం ఏమైంది? తెలియదండి. మీరిక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడ జరుగుతుంది నా పెళ్లి. నేను రాకుండా ఎలా ఉంటాను? ఇక్కడ జరుగుతుంది నా పెళ్లి. నేను రాకుండా ఎలా ఉంటాను? మా అమ్మాయి పెళ్లి కూడా ఇక్కడే బాబు. శ్యామ మీ అమ్మాయా? అవును బాబు. మీ అమ్మాయి పెళ్లి ఇక్కడ ఎలా జరుగుతుందండి? బయట ఫ్లెక్సీ చూడలేదా మీరు? అంటే ఈ కళ్యాణ మండపంలో మరో చోట మరో కళ్యాణ వేదిక ఉందేమో, అక్కడ మా అమ్మాయి పెళ్లి జరుగుతుందేమో అని వచ్చాం. కానీ ఇక్కడ లేదండి. ఈ కళ్యాణ మండపంలో ఇంకో కళ్యాణ వేదిక లేదండి. ఇక్కడ మరే పెళ్లి జరగట్లేదండి. ఇక్కడ మా అఖిల్ నక్షత్రాల పెళ్లి మాత్రమే జరుగుతోందండి. అసలు నక్షత్ర వాళ్ళు ఏమయ్యారు? నక్షత్ర వాళ్ళ పేరెంట్స్ కూడా చాలాసేపటి నుంచి కనపడటం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో చూడండి. అలాగే డాడీ. రానయ్య. కనపడరు. వాళ్ళెక్కడున్నారో మీకు కనపడరు.
నక్షత్ర గాని వాళ్ళ పేరెంట్స్ గాని ఎక్కడ కనపడట్లేదు డాడీ. కనపడట్లేదా? అంటే అంటే ఏదో జరిగింది. ఎక్కడో ఏదో తేడా జరిగింది. అర్థమైంది డాడీ. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా అర్థమైంది. ఏం జరిగింది? మోసం జరిగింది. మోసం చేసింది ఇంకెవరో కాదు, ఈ శ్యామ. పెళ్లి కూతుర్ని మార్చి మనందరినీ ఏమార్చి నా చేత తాళి కట్టించుకుని మన ఇంటి కోడలు కావడం కోసం ఇంత నాటకం ఆడింది శ్యామ. ఇలాంటి వాళ్లతో ఇలాగే మాట్లాడాలండి. వీళ్ల గురించి మీకు తెలీదు. ముందు ఇలాగే నిజాయితీ మనుషుల్లా నమ్మించి మనలాంటి గొప్ప వాళ్లతో బాగా పరిచయం పెంచుకుంటారు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళ అవసరాలకి మనల్ని వాడుకోవడం మొదలు పెడతారు. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసండి. అసలు ఇలాంటి దాన్ని పనిలో ఎలా పెట్టుకున్నావు? మమ్మీ ఎప్పటి నుంచో చెప్తుంది శ్యామ గురించి. శ్యామ మన ఆస్తి మీద కన్నేసిందని, నన్ను వలలో వేసుకోవాలని చూస్తుందని, జాగ్రత్తగా ఉండని మమ్మీ ఎన్నోసార్లు చెప్పింది. అయినా నేను నమ్మలేదు. అమాయకమైన తన మొహం చూసి తను అలాంటిది కాదు అనుకున్నాను. శ్యామ చెప్పిన ప్రతిదీ నిజమేనని నమ్మాను. శ్యామ మంచిదని నమ్మాను. శ్యామ ఒక స్వార్థపరురాలని ఇప్పుడే అర్థమవుతుంది. తను ఒక మోసగత్తె అని ఇప్పుడు అర్థమైంది. మోసం చేసి మన ఇంటికి కోడలు కావడం కోసం ఇంత నాటకం ఆడిందని ఇప్పుడు అర్థమైంది.
అబద్ధాన్ని మోసాన్ని సహించని నన్నే మాయ చేసిన మాయలేడి అని ఇప్పుడు అర్థమైంది డాడీ. ఛా! ఇంత చదువుకున్నవాణ్ణి, తెలివిగలవాణ్ణి, ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరు పిల్ల చేతిలో ఇలా మోసపోయినందుకు నా మీద నాకే జాలేస్తుంది. నన్నింత మోసం చేసిన నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అసలు ఇలాంటి మోసగాళ్ళని ఆపండి. దయచేసి ఆపండి. జరిగింది తెలుసుకోకుండా దయచేసి అలా మాట్లాడకండి. మీరు అనుకుంటున్నట్టు నేను మోసగత్తను కాను. నేను మిమ్మల్ని ఏమీ మోసం చేయలేదు. నేను మీలాగే మోసపోయాను. మీరు నేను ఇద్దరం దారుణంగా మోసపోయాము. మోసపోయిన మీ మీద మీరు జాలి పడుతున్నారే గాని మోసపోయిన నన్ను మాత్రం అసహించుకుంటున్నారు. దయచేసి నేను చెప్పేది విన్నారంటే నా మీద కూడా మీరు జాలి పడతారు. అసలేం జరిగిందంటే గోవిందు హైదరాబాద్ రావడానికి, హైదరాబాద్లో పెళ్లి జరిపించడానికి శ్యామ ఒప్పుకుంది. అత్తయ్య గారు, అక్కగారు, బావగారు అంటూ వరుసలు కలిపేస్తున్నారంటే తొందరలోనే ముహూర్తాలు పెట్టించమని అర్థం మావయ్య గారు. ఏటి బామ్మర్ది అలా కూర్చున్నావు? మీ అక్క నచ్చిందని చెప్పాను కదా. అమ్మ శ్యామ, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి మీకు నచ్చిన బట్టలు, నగలు కొనుక్కోండమ్మా. మీకు కావలసిన 10 లక్షలు నేనిస్తాను. ఈ పెళ్లి మాత్రం జరిగి తీరాల్సిందే. నీకోసం, నీ పెళ్లి కోసం నేను ఎన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నానంటే దానివల్ల నాకు చాలా ఉపయోగం ఉంది కాబట్టి. అది జరిగిందండి.
అర్జున్ మోసం చేశాడు. కావాలంటే ఈ విషయం గురువమ్మ గారికి తెలుసు, అడగండి. అంటే అన్నయ్య గారు అదే గురువమ్మ మీకు ఆడపిల్ల ఉంది. కళ్యాణ మండపంలో ఒక ఆడపిల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఎంత బాధాకరమో ఒక్కసారి ఆలోచించి జరిగింది జరిగినట్టు చెప్పు గురువమ్మ, చెప్పు. ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు గురువమ్మ, చెప్పు. నీకు దండం పెడతాను. నిజం చెప్పు. శ్యామ వాళ్ళు చెప్పింది నిజమే అన్నయ్య గారు. ఆ మల్లికార్జునే వీళ్ళనిలా మోసం చేశాడు. శ్యామం చేసుకోబోయే అబ్బాయి గురించి నేను ఎన్నిసార్లు అడిగినా కూడా అతని వివరాలేవీ మాకు చెప్పలేదు. అసలు పెళ్లి చూపుల తర్వాత మగ పెళ్లి వాళ్ళు శ్యామ వాళ్ళ కుటుంబాన్ని కలిసిందే లేదంట. కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదంట. అదేమని అడిగితే వాళ్ళు బిజీగా ఉన్నారు అని చెప్పేవాడట మల్లికార్జున్. నేనడిగినప్పుడు కూడా నాకు అలాగే చెప్పేవాడు మల్లికార్జున్. చివరికి హడావుడిగా ముహూర్తం పెట్టించి 4 రోజుల్లో పెళ్ళని చెప్పేశాడు. కళ్యాణ మండపం అడ్రస్ చెప్పమన్నా కూడా నాకు అసలు చెప్పలేదు. ఇదంతా చూస్తుంటే మల్లికార్జునే ఏదో దురుద్దేశంతోనే కావాలని చేసినట్టుంది. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. హ్యాపీ ఏంటి సార్, వాళ్ళు మీ పేరు అక్కడ చెప్పేశారు. చెప్పినా కూడా వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. చక్రబంధంలో ఇరికించేశాను సుందర్, చక్రబంధంలో ఇరికించాను. ఆ రోజు ఛాయ తక్కువగా ఉన్న నా చెల్లెలు ఆ ఇంటి కోడలిగా పనికిరాదని చెప్పి 4 గోడల మధ్య నన్ను అవమానించారు. ఇప్పుడు అలాంటి ఛాయ తక్కువ పిల్ల వల్లే నలుగురిలో అవమానాల పాలవుతున్నారు. ఆ ఆనంద గజపతి వర్మ కుటుంబ సభ్యులు అవమానపడుతున్నారు. సరే సార్, ఇంత జరిగాక మరి వాళ్ళు శ్యామాని కోడలుగా చేసుకుంటారా? సినిమా చూడబోతూ కథంతా అడుగుతావేంటి సుందర్?